హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం క్యాప్సికమ్ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్గా ఎలా చేయాలో చూసేద్దామా. ఇందులో ఆనియన్స్, టమాటాలు, క్యాప్సికమ్ ఇవేనండి. ఈ సింపుల్గా చేసేయచ్చు. ముందుగా ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటాలు ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాండలు పెట్టేసి అందులో కొంచెం పోపు గింజలు, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక అందులోనే టమాటాలు వేయాలి. ఇవి కూడా కొంచెం మగ్గనిచ్చాక అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేయాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాను కదండి ఇందులో, అది ఇందాక నేను ఇంట్లోనే తయారు చేశాను. 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లి వేసి నీట్గా ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు గ్లాస్ బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసేసి, క్యాప్సికమ్ చాలా ఈజీగా మగ్గిపోతుంది. ఒక 10 మినిట్స్లో కొంచెం వాటర్ పోసేసి పైన ఒక మూత పెట్టేస్తే ఒక 2 టైమ్స్ మధ్యలో తీసి కలపెడితే చాలండి. చాలా టేస్ట్గా ఉండే క్యాప్సికమ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది రొట్టెలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నా వీడియో